హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మౌనిక. ఈరోజు ఎగ్ పచ్చడి వేస్తున్నాను. ఉడకబెట్టింది అందరికి తెలుసు. ఇది వెరైటీగా ఒక బౌల్లో కొంచెం ఆయిల్ తీసుకొని నేనైతే 6 ఎగ్స్ తీసుకున్నాను. 6 ఎగ్స్ ఇట్లా బ్రేక్ చేసుకొని ఇందులో వేసుకున్నాను. కొంచెం సాల్ట్ వేసాను. సాల్ట్ వేసి మంచిగా షేక్ చేశాను ఒక స్పూన్ బట్టి. ఒకవేళ మీరు షేక్ చేయకపోతే మిక్సీలో కూడా వేసి మిక్సీ పట్టుకోవచ్చు. అలా అయినా ఏం కాదు. స్పూన్ తోటి షేక్ చేస్తే ఇదిగోండి ఇలా అయింది. వేరే ఒక బౌల్లో వాటర్ తీసుకోవాలి. వాటర్ తీసుకొని ఆ బౌల్లో ఇది పెట్టాలి. మనం ఇడ్లీ అయితే ఆవిరి ఎలా ఉడకబెడదామో అలాగా స్టవ్ మీద ఒక 20 మినిట్స్ పెట్టండి. పెట్టిన తర్వాత ఇదిగోండి ఇలా అవుతుంది. మనకు పన్నీర్ పీసెస్ ఎలా ఉంటాయో అలాగా తీసి కట్ చేసుకోవాలి. వేరే ఒక బౌల్లో ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇది చూస్తే చాలా టైం పట్టినట్టు అనిపిస్తుంది కానీ చాలా త్వరగా అయిపోతుంది. మనం ఈజీ ప్రాసెస్ కూడా. ఇలా చూస్తుంటే మీకు బాగా సేపు అనిపిస్తుంది కానీ చాలా త్వరగా అయిపోతుంది. ఇది మంచి బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చేసి వేరే ప్లేట్లో పెట్టుకోవాలి. మళ్ళీ అదే బౌల్లో అల్లం పేస్ట్ వేసుకోవాలి. మనకు తగినంత వేసుకోవాలి. 6 ఎగ్స్కి ఎంత పడుతుందో అంత వేసుకోవాలి. దాన్ని బ్రౌన్ కలర్గా అయ్యే వరకు మంచిగా వేయించుకోవాలి. పచ్చి వాసన పోయే వరకు వేయించుకుంటే చాలా బాగుంటుంది. అందులో కొంచెం ఆవాలు జీలకర్ర వేసాను నేను టేస్ట్ కోసం అని. ఇదిగోండి బ్రౌన్ కలర్లో వచ్చేసింది. ఆయిల్ కూడా మీదికి తేలింది. దాంట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను. మనం కావాలంటే అన్నీ వేసుకోవచ్చు, కానీ ఇష్టం అనిపిస్తే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇదిగోండి పసుపు వేసాను. పసుపు వేసి ఫ్రై చేశాక స్టవ్ ఆఫ్ చేసి కింద పెట్టుకున్నాను. తగినంత కారం, ధనియాల పొడి, కొంచెం మెంతి ఆవ పొడి ఉంటుంది కదా, అది మనం అన్ని పచ్చళ్ళలో ఎలా వేసుకుంటామో అలానే వేసుకోవాలి. జీలకర్ర పొడి కూడా వేసుకున్నాను నేను. గరం మసాలా అన్నీ వేసుకొని ఇందులో ఆయిల్లో కలుపుతున్నాను. చూడండి కొంచెం ఆయిల్ తక్కువ అనిపిస్తే నాకు లాస్ట్లో నేను కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఇదిగోండి ఎగ్స్ వేసుకున్నాను. ఇందులో వేసి మంచిగా కలుపుకోవాలి చాలాసేపు. మనం ఉప్పు లాస్ట్కి వేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ ఎగ్స్లో ఉప్పు వేసాం కాబట్టి. బాగా వేస్తే మళ్ళీ ఎక్కువ అయితే మనం తినలేం కదా, అందుకని నేను కొంచెం లాస్ట్కి వేసుకున్నాను. లాస్ట్కి కొంచెం ఆయిల్ ఉన్నాయి, నిమ్మరసం కూడా వేసుకున్నాను. కొంచెం నిమ్మరసం వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది, జ్యూసీగా అవుతుంది కాబట్టి వేసుకున్నాను. వీడియో నచ్చితే మంచి లైక్ చేయండి. ఎగ్ పచ్చడి చాలా బాగుంటుంది. మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్